ఈరోజు ఎంతోమందికి దేవుడు ఏం చేయాలో చెప్పక కాదు, జీవితంలో ఏం చేయాలో తెలియక కాదు, జీవితంలో గమ్యము ఎరగక కాదు, నీవు ఏంటో నీవు తెలియక కాదు, చేస్తానికి కావాల్సిన క్రమశిక్షణ లేక. దేవుడు ఎంతోమందికి వాగ్దానాలను ఇచ్చాడు. ఎంతోమందికి దేవుడు నీవేం చేయాలో, నువ్వు ఎలా బ్రతకాలో తెలియజేస్తున్నాడు. కానీ ఎంతోమందికి ఆ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడానికి కావాల్సిన క్రమశిక్షణ లేదు. నో డిసిప్లిన్. క్రమశిక్షణ లేకుండా దేవుని కార్యాలని పొందుకోలేకపోతున్నారు. క్రమశిక్షణ లేకుండా దేవుని కార్యాలని గ్రహింపలేకపోతున్నారు. క్రమశిక్షణ లేకుండా దేవుని కార్యాలని వారు రుజువుని చూడలేకపోతున్నారు. ఒకసారి యాకోబు పత్రిక 1:22 చదువుదామండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారమై ప్రవర్తించువారై ఉండుడి. Be doers of the word, not only hearers of the word. If you do that, you are deceiving yourselves. మీరు కేవలం వాక్యము విని దాని ప్రకారం జీవించిన వారైతే మిమ్మల్ని మీరు మోసపరుచుకున్న వారు అనేది ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా తెలియబడుతుంది. కేవలం వింటారంట, వారు చేయరంట. దాని ప్రకారం చేయని వారైతే వారు మోసపరుచుకున్న వారు. ఈరోజు ఎవరో నిన్ను మోసపరుస్తలే, నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. ఈరోజు అపవాది నిన్ను మోసపరుస్తలే, నీలో ఉన్న సోమర్థనం నిన్ను మోసపరుస్తుంది. ఈరోజు ఎవరో బయట వ్యక్తి నిన్ను మోసపరుస్తలేదు. నీ జీవితంలో నీ గమ్యంని చేరనోకన నీలో ఉంది చూడు ఈ సోమర్థనం, నీలో ఉంది చూడు ఈ సుఖ అనుభవించే మనస్సు. నాకు సుఖం కావాలి, నాకు సుఖం. ప్రతి దానికి కాలం ఉందంట, ప్రతి దానికి సమయం ఉందంట. దెర్ ఇస్ అ టైం టు సో, దెర్ ఇస్ అ టైం టు రీప్. విత్తే సమయం ఉంది, కోసే సమయం ఉంది. ఆనందిస్తానికి సమయం ఉంది, దుఃఖిస్తానికి సమయం ఉంది. ఏడుస్తానికి సమయం ఉంది, గంతులేస్తానికి సమయం ఉంది. ప్రతిరోజు ఒకేలాగా ఒకేది సమయం తగినట్టుగా లేకపోతే పిచ్చోడు అంటాడు. ఈజ్ కాల్డ్ ఎ ఫూల్. ఈరోజు ఎంతోమంది చేయవలసిన సమయంలో చేయకుండా, జీవించవలసిన విధానంలో జీవించకుండా దేవుడు ఏదో చేస్తే బాగుంటుంది అని ఆశపడుతున్నారు. దేవుడు వాటిలో చూసినప్పుడు లూకాసు వార్త 16:10 చూసినప్పుడు కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడంట. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడంట. యేసు ప్రభు చెప్పిన మాట. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా, మీరు చెప్పండి, నమ్మకముగా ఉంటాడు. ఉంటాడేమో కాదు, ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు. టు స్టే ఫెయిత్ఫుల్ యూ హ్యావ్ టు బీ డిసిప్లైన్డ్. ఫెయిత్ఫుల్నెస్ డజంట్ కమ్ ఆటోమేటిక్లీ. ఎవరికి డిసిప్లిన్ లేకుండా విశ్వాసం అనేది, విశ్వాసంతో నమ్మకత్వంలో జీవించే జీవితం రాదు. ఈరోజు నమ్మకత్వం లేదు చాలామందికి. దేవుడు నేను నమ్మి అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా బ్రతకగలుగుతున్నావా? నీకు నమ్మి అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా చేయగలుగుతున్నావా? నీకు ఇచ్చిన కుటుంబానికి నమ్మకంగా పోషించగలుగుతున్నావా? చేయవలసిన సమయంలో చేయగలిగిన వాడు నమ్మకస్తుడు. తన కాలమందు తన ఇంటికి ఆహారము పెట్టువాడు నమ్మకమైన దాసుడు. తగిన సమయంలో చేయవలసింది చేయాల్సిన సమయంలో చేయువాడు. ఈరోజు మనం అంటున్నాం, దేవా నా కొరకు సమయాన్ని ఆపు, నా కొరకు కాలాన్ని ఆపు, నేను తర్వాత చూస్తాను ప్రభు. నో, డూ వెన్ యు ఆర్ సపోజ్ టు డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు చేయవలసింది చేసి వచ్చారా? ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభించింది, గతం గురించి వదులు. ఈ సంవత్సరం ప్రారంభించబడింది. ఈ సంవత్సరంలో తీయవలసిన అడుగులు తీశారా? కలిగి ఉండవలసిన క్రమశిక్షణలోకి వచ్చారా? స్మాల్ థింగ్స్. ఈరోజు మనం చూస్తాము, నాకు ప్రమోషన్ కావాలి, నాకు బ్రేక్ త్రూ కావాలి, నాకు అనాయింటింగ్ కావాలి, నాకు మార్పు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. ఆశలు పెద్ద అంట. చాలామంది ఆశలు ప్రార్థన చేసేది అది అధికం ఉంటాయి, కానీ వీటన్నిటికీ క్రమశిక్షణ కావాలనేది బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే క్రమశిక్షణ లేనివాడు ఇవన్నీ పొందుకున్నా కూడా నో పాయింట్. నీకు బ్రేక్ త్రూ కలిగింది, యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్ టు వాక్ ఇన్ టు ద బ్రేక్ త్రూ. వాట్ ఈస్ ద యూస్? నీకు అనాయింటింగ్ ఇవ్వబడింది, కానీ అనాయింటింగ్ తగినట్టుగా బ్రతుకుతానికి డిసిప్లిన్ లేదు. వాట్ ఈస్ ద యూస్? మనం ఎంతో ఆశపడతాం, దేవుడు అది ఇది చేస్తే బాగుంటుంది. దేవుడు ఆశపడుతున్నాడు నీలో క్రమశిక్షణ కలిగి ఉంటే బాగుంటుంది. డిసిప్లిన్. క్రమశిక్షణ అనేది ఎప్పుడు పెద్దవాటితో ప్రారంభం అవ్వండి, చిన్న వాటితో ప్రారంభమవుతాయి. చిన్న మార్పులతో, చిన్న ఈ పూట, ఈ నిమిషము నీ గమ్యానికి, నీ ఆశకి, నెరవేర్పుకి మధ్యలో ఉంది క్రమశిక్షణ. ఇక మాటలు చెప్పాలంటే యువర్ డెస్టినీ అండ్ యువర్ డిజైర్. నాకు ఆశ ఉందండి, అందరికీ ఆశలు ఉంటాయి, నీకే కాదు. కానీ ఆశలో నెరవేర్పులోకి రావాలంటే క్రమశిక్షణ కావాలి.
డిసిప్లైన్ ఇస్ ద బ్రిడ్జ్. దేవుడు ఇదిగో ఒక ఉద్దేశాన్ని పెట్టాడు, ఒక ఆశను పెట్టాడు, ఒక తలంపును పెట్టాడు, ఒక ఆలోచన పెట్టాడు నీలో. ఇదిగో ఇది చెయ్యి, ఇది చెయ్యాలి, ఇది జరిగించాలి, ఇది జరిగించు, ఇది ప్రారంభించు, ఇదిగో ఈ తలుపు తెరబడింది. కానీ నీకు ఆశ, నాకు అందరికీ ఉంటుంది, రేపు నుండి డైట్ చేస్తా, రేపటి నుండి ఇది చేస్తా, రేపు కాదు, ఇదే అనుకూల సమయం. దేవుడు నాకు తెలియజేస్తుంది, ద డెసిషన్ షుడ్ ఆల్వేస్ బీ నౌ. ఇప్పుడు నుండి, ఈ క్షణము నుండి, ఈ నిమిషము నుండి, ఇప్పుడు నుండి నా మనసులో మార్పు. ఎందుకంటే మనసులో మారుతనే కానీ జీవితం మార్పు రాదండి. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, దేవుడు నిన్ను చిన్న వాటితో నమ్మగలుగుతున్నాడా? దేవుడు నిన్ను చూసినప్పుడు నీ జీవితం అంగీకారంగా ఉందా? ఈరోజు దేవుడు నీ కొంచెంలో నీలో నమ్మకత్వాన్ని చూడగలుగుతున్నాడా? సింపుల్ బాటమ్ లైన్. నాకు ఏమి లేదని నువ్వు మాట్లాడుతున్నావేమో, నీకున్న దాంట్లో నమ్మకంగా ఉన్నావా? నాకు దేవుడు పలానా ఇస్తే బాగుంటుందని ఆశపడుతున్నావేమో, నీకున్న దాంట్లో నువ్వు దేవునికి నమ్మకంగా కనపడుతున్నావా? సింపుల్ అండి. ఉదాహరణ మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడతా. యూ వాంట్ అ నైస్ లగ్జూరియస్ కార్, కెన్ యూ మెయింటైన్ యువర్ స్మాల్ డొక్కు కార్? కొంతమంది చూడండి, వారు డొక్కు కారుని కూడా అద్దంలా పెట్టుకుంటారు. ఎప్పుడైనా చూసారో? ఉన్నది ఆ మారుతి 800 ఉంటుంది. ఈ రోజుల్లో మారుతి 800 ఒక లెక్క, 30,000 40,000 కూడా వచ్చేస్తారంట. కానీ అద్దంలా పెట్టుకుంటారు కొంతమంది, నేను చూశాను. దాని లెదర్స్ చూస్తే ఏముంటుందో. కానీ కొంతమందికి ఎంత ఉన్నా కూడా గబ్బు, కాగితాలు, టిష్యూ పేపర్లో, తిన్న ప్యాకెట్లో. బట్ దెన్ నిన్ను నమ్మి దేవుడు ఇంకా ఇవ్వాలనుకుంటాడు. ఉన్నది తీసేద్దాం వీడికి. నీకు ఇచ్చింది ఏదో నీకు విలువను చూపిద్దాం. ఫస్ట్ నీకు ఇచ్చింది ఏదో నీకు విలువను చూపిద్దాం. ఈరోజు ఈ డిసిప్లిన్ స్టార్ట్స్ విత్ స్మాల్ థింగ్స్. మళ్ళీ చెప్తున్నా, ఒక కాగితం కొప్ప తొట్లో పడేయగానే కింద పడేస్తున్నాడు చూడు, క్రమశిక్షణ లేని వాడు. ఏం పాకెట్లు ఉన్నాయి కదా, పెట్టుకో, పాకెట్లో పెట్టుకో. కొప్ప తొట్టు వచ్చినప్పుడు జ్ఞాపకం తెచ్చుకో, ఇదిగో ఈ గబ్బు తీసి ఇక్కడ పడేయాలండి. అంత మాత్రం ఉండదా? అంత మాత్రం జరగదా? మన దేశం చూస్తే గబ్బుకి గబ్బు అవుతానికి జనం ఎక్కువ ఉన్నారంట. గబ్బు ఎక్కువ అవుతానికి కారణం ఏంటంటే క్రమశిక్షణ లేక. ఇదే కొన్ని దేశాల్లో అయితే వారు చెత్తే రోడ్డు, చెత్త కుప్ప తొట్టలే రోడ్ల మీద ఉండవంట. జపాన్ లాంటి దేశంలో కుప్ప తొట్టలు కనపడవంట. ఎవరు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి వేసుకోవాలంట కుప్పని. అందుకని సంచుల్లో పెట్టుకుని తీసుకుని వెళ్తారంట కుప్పను కూడా సపరేట్గా. ఈరోజు మనుషుడు చూడండి, మనం అంటాం వాడు వెళ్ళట్లే, ఈడెళ్ళట్లే, వాడు క్లీన్ చేయట్లే, వాస్తవానికి చెప్పండి, పొద్దుట్లు లేచి మన రోడ్లు ఊడుతున్నారా లేదా? ఊడ్చేవాడు ఊడుతూనే ఉన్నాడు, ఎత్తేవాడు ఎత్తుతూనే ఉన్నాడు. చెత్త వేసేవారు మాత్రం ఇందుకు క్రమశిక్షణ లేదు. నో డిసిప్లైన్. చూసి ఈరోజు దేవుని వాటిలో చూసినప్పుడు అండి, క్రమశిక్షణ అనేది దేవుడు తలంచినది. అభిషేకం నీకు తలుపు తెరుస్తుందేమో, కానీ అభిషేకంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలంటే నీకు క్రమశిక్షణ కావాలి. అభిషేకం నిన్ను ఒక రాజుగా చేస్తుందేమో, కానీ ఆ రాజుగా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటానికి క్రమశిక్షణ కావాలి. సౌలుని రాజుగా అభిషేకించలేదా? ఎందుకు పోగొట్టుకున్నాడు? ఈ లాస్ట్ ద డిసిప్లైన్. దేవుడి చెప్పిన మాటకి లోబడలే. తనకి ఏది మంచిది అనిపించిందో అది చేశాడు. మనుషులకి భయపడి దేవుని బాధ పెట్టాడు. మనుషుల్ని మెప్పిస్తానికి చూసి when a person is disciplined, ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించాడు. ఉదాహరణ చూడండి, కొంతమంది రోడ్లో పొద్దుటే షార్ట్స్ చేసుకుని పరిగెడతా ఉంటారు. నువ్వేమనుకుంటావు ఆలోచిస్తారా? నువ్వేమనుకుంటావు? నువ్వు ఆయన చూసి సిగ్గుపడతావు అని ఏమనుకుంటారా? నో, నేను పరిగెత్తాలి అంతే, నేను ఫిట్గా ఉండాలి. కొంతమంది సన్నమవుతాను పరిగెడతారు, కొంతమంది ఫిట్గా ఉంటాను పరిగెడతారు. ఈరోజు కొంతమంది జీవితంలో టాస్క్ ఎంత, నేను తగ్గితే చాలు. ఎప్పుడు బలవంతుడు అవుతావు? కొంతమంది పరిగెత్తారు, నేను బలవంతుడుగా ఉండాలి. See, there are two different agendas. If I'm strong, I could do more. If I'm strong, I could think right. If I'm strong, I can live better. Not just look good. ఈరోజు మనుషుడికి అంతా లుక్ గుడ్, ఫీల్ గుడ్, ఎమోషన్ అంతా ఎమోషన్ తగినట్టు బ్రతుకుతున్నాడు. నేను మంచిగా కనబడతా బాగుంటుంది, నేను మంచిగా ఉంటే బాగుంటుంది, నేను మంచిగా లేదు. నిజంగా నీలో సబ్స్టెన్స్ ఉందా? విలువ ఉందా? నీలో విలువ కలిగిన వ్యక్తి అయితే నీకు ఎవరైనా గౌరవం ఇస్తారు. బైబిల్లో చూసినప్పుడు సామెతలు 1:7 చదివితే,
దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానము. మూర్ఖుడు జ్ఞానమును ఉపదేశమును ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు. ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా బాగుంది. బట్ ద ఫూల్ డిస్పైజెస్ డిసిప్లైన్. మూర్ఖుడు ఏం చేస్తాడంట? జ్ఞానాన్ని ఉపదేశాన్ని వద్దు అంటాడంట, నాకు తెలుసులే అంటాడంట. ఫూల్కి ఎప్పుడు ఎమోషన్ కావాలంట, ఎమోషనల్. అందుకని ఒక చూడండి, ఈరోజు కూడా చాలామంది ఎమోషనల్ భక్తి, శక్తి ఉండదు, డిసిప్లిన్ లేదు. ఆ శక్తి కలిగి బ్రతకాలనే ఆశ లేదు. శక్తిని అనుభవించిన వాడు ఎప్పుడన్నా శక్తి కొరకు పోరాడతాడు, తెలుసా మీకు? శక్తిని అనుభవించిన వాడు ఎప్పుడు కన్నా శక్తి కొరకు పోరాడతాడు. శక్తిని అనుభవించిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? మా ఎన్ని మనకి ఎందుకులే, మనకి ఇది చాలులే. సో లోకంలో కూడా చెప్తారు. అందుకని యవన కాలంలో యవనస్తుడు డిసిప్లిన్ కలిగి తన దేహాన్ని అదుపులో పెట్టుకోగలిగితే, ఒక్కసారి తన దేహాన్ని అదుపులో పెట్టుకుని దాని ప్రకారం జీవించిన వాడు ఎప్పుడు కన్నా ఆఫ్ వెళ్ళాడు అనుకో, ట్రాక్ ఆఫ్ వెళ్ళాడు అనుకో, ఒక సిక్నెస్ వచ్చి ఆఫ్ వెళ్ళాడు అనుకో, ఒక జబ్బుతో కొంచెం ఓవర్ వెయిట్ అయ్యి కొంచెం మెడిసిన్స్ ఓవర్ ఎడుకుని మెడిసిన్స్ వేసుకుంటే ఊరిపోతారు. అట్లా అయ్యిందప్పుడు మరలా సెట్ అయిన వెంటనే ఏమంటారు తెలుసా? నేను మరలా షేప్లోకి రావాలి, మరలా ట్రాక్లోకి రావాలి, మరలా పవర్లోకి రావాలి, మళ్ళీ నేను ఫిట్గా రావాలి. ఇందుకు ఒక్కసారి అనుభవించి చూశాడు కాబట్టి. ఎప్పుడు అనుభవించలే, ఒట్టి చాక్లెట్లు మాత్రం అనుభవించాడు, ఎప్పుడు హలీముని మాత్రం అనుభవించాడు. ఎలా ఉంటుంది? నా ప్రాణమా తినుము త్రాగుము. ఇందుకు మనకి డిసిప్లిన్, ఇందుకు ఈ క్రమశిక్షణ అంతా. పిచ్చోడు పరిగెడుతున్నాడు, నేను చూడు సుఖంగా పడుకున్నా. చూసి ఈరోజు మనుషుడు చూడండి, క్రమశిక్షణ లేదు. యూసీ ఐఎమ్ యూజింగ్ మెటాఫార్మ్స్, అంటే ఉదాహరణలో కారు గురించి, దేహం గురించి, ఫిట్నెస్ గురించి. బట్ దెన్ నేను మాట్లాడేది లోతైన విషయాల గురించి, నీకు అర్థమవుతానికి జస్ట్ బయటికి మాట్లాడుతున్నా. కానీ నీ జీవితంలో నిజమైన క్రమశిక్షణ ఉందా? కొంతమంది అంటారు, నేను పొద్దుటే కేవలం ప్రార్థన చేస్తానండి. కేవలం ప్రార్థన చేస్తాను, డిసిప్లిన్ కాదు. ప్రార్థన చేసేవాడు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు దాని తగినట్టుగా బ్రతుకు. ఎందుకంటే దేవునితో మాట్లాడితే మాత్రం చాలతో, మాట్లాడేవాడు దేవుని మార్గంలో నడువు. దెర్ ఆర్ థింగ్స్ దట్ యు నీడ్ టు డూ ఇన్ లైఫ్. నువ్వు అడుగు తీయవలసింది ఉంది. అడుగు తీయకుండా కేవలం కూర్చున్న స్థలంలో కూర్చుని దేవా నాకు సహాయం చేయని చెప్తాం కాదు. నువ్వు అనుకున్న దాంట్లోనే, నీ గతంలోనే ఉంటూ, నీ పాత అలవాట్లోనే ఉంటూ దేవా నన్ను వాగ్దాన భూమిలో తీసుకెళ్ళని కాటదు. అందుకని ఇశ్రాయేలీలు తోపుడు బొమ్మలాగా అయ్యారు. వాళ్ళు ఎట్లా అయ్యారంటే, తొయ్యి ఒక కీ ఇవ్వాలి వాళ్ళకి. ఎప్పుడైనా కీ బొమ్మ చూసారా? కర్ర 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 టిక్ 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 టిక్. అందుకని మనుషుడు చూడండి, ఈ కీ బొమ్మలందరికీ, విశ్వాసాలకి అందరికీ సడన్గా ఒక రివైవల్ మీటింగ్ కావాలి, దుర్రని వెళ్తారు. ఏదో ఒక ఈవెంట్ కావాలి, గుర్రని వెళ్తారు. మళ్ళీ టిక్ 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 టిక్, మరలా పెట్టు. చూసి అక్కడే దేవుని ద్వారా ఏర్పరచబడిన నాయకులకి గొర్రెలకి తేడా. నాయకుడికి ఎవడో తోయని చెప్పడం, ఈడ్చుకుని పో, లాక్కుని పో, మోసుకుని పో, పద. దృష్టి కలిగిన తండ్రి, దృష్టి కలిగిన తల్లి బిడ్డలను తరుముతూ ఉంటారు. బిడ్డలు ఎలా ఉంటారు? బయటికి పదండ్రా అర్జెంటుగా పోవాలరా అంటే అప్పుడు టీవీ పెట్టుకుని కూర్చుంటాడు. డిసిప్లిన్ ఉందా? డిసిప్లిన్ లేదు. అదే డిసిప్లిన్ లేని తల్లిదండ్రులు ఎలా ఉంటారు? సరే టీవీ చూద్దాం, మనం కూడా కూర్చోదందా. ఆలయానికి అంత దూరం వెళ్ళాలా? ఎందుకు? కొన్ని గంటలకి ఎందుకు? అది లైవ్లో పెట్టుకుని చూసేద్దాంలే, వద్దులే. You say, I'm really challenging you. Do you have discipline to do things right? See, everything has a sacrifice. ప్రతి దానికి ఒక వెల చెల్లించవలసి ఉంది. నువ్వు వెల చెల్లించుకోవడం కార్యం జరగాలని ఎదురు చూడొద్దు. దేవుడి నీ దగ్గర ఎదురు చూసేది, ఐ యు రెడీ టు పే ద ప్రైస్? డిసిప్లిన్, క్రమశిక్షణ. బైబిల్ చూసినప్పుడు అండి, దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని వాక్కు ప్రకారం, బైబిల్ సేస్ లెట్ ఎవ్రీథింగ్ బీ డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. ప్రతిది పద్ధతి, క్రమశిక్షణ తగినట్టుగా. చర్చ్లో డిసిప్లైన్ ఉండాలి, లైఫ్లో డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ స్టార్ట్స్ విత్ ద మైండ్. ఇందా చెప్తూ వచ్చా, డిసిప్లైన్ అనేది ఇట్ స్టార్ట్ విత్ యువర్ మైండ్, నీ మనసులో ప్రారంభమయ్యేది. దేవుని వాక్యం చూసినప్పుడు చక్కని ఉదాహరణ చూడొచ్చు. రోమిలికి రాసిన పత్రిక 12:2 చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. మనం చూస్తున్న ఉదాహరణ, మనస్సు మారి రూపాంతరము, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. అంటే నీ మనస్సులో మార్పు కలుగుతనే కానీ నీ జీవిత విధానంలో మార్పు కలగదు. ఒక క్రమశిక్షణ లేని వ్యక్తి ఎలా ఉంటాడంటే వాయిదాలు వేస్తూ ఉంటాడండి. నీ జీవితాల్లో దేవుని చిత్రంలో నడువు అన్నప్పుడు వాయిదాలు వేస్తూ ఉన్నావా? దేవుడు కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, వాయిదాలు వేస్తూ ఉన్నావా? నీలో వాయిదాలు వేస్తూ ఉన్నామంటే ప్రోకాస్టినేషన్. తర్వాత చేద్దాం. వాయిదాలు వేస్తాం పాపం అంట తెలుసా? ప్రోకాస్టినేషన్ ఇస్ ద సిన్. చేయాల్సిన సమయంలో చేయకుండా తర్వాత అంటాం పాపం, అది దేవుని వాక్య ప్రకారం. జీవించవలసిన విధానంలో జీవించుకున్న తర్వాత అంటాం పాపం, అది దేవునికి. ప్రోకాస్టినేషన్, వాయిదాలు వేస్తే అస్సలు నచ్చదు. నువ్వు చేయాల్సిన సమయంలో చేయాలి. దేవుడు అంట ఎడారిలో దేవుడు ఇశ్రాయేలీయులకి మన్నాను కురిపించాడంట. ప్రతిరోజు మన్నా వస్తుందంట, ఒకరోజు తప్ప. ఏ రోజు మన్నా ఆ రోజు చేర్చి పెట్టుకోవాలంట. ఏ రోజు ఎంత కావాలో అంత తీసి పెట్టుకోవాలంట. ఈరోజు చేయాల్సింది ఈరోజు చేసే అలవాటు ఉందా మీకు? ఈరోజు సాధించాల్సింది, ఈరోజు కావాల్సింది దేవుడి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు అవకాశాలు. ఈరోజు దేవుడు ఇస్తున్నాడు దీవెనలు. ఈరోజు ఇస్తున్నాడు దేవుడు తరుణాలు. దేవుడు ఎప్పుడు ఇచ్చిన దీవెనలు, తరుణాలు, అవకాశాలు ఇవన్నీ నీ ముందు తీసుకొచ్చి పెట్టేది నువ్వు వెళ్ళి తీసుకోవాలని. నువ్వు పడకలో పడుకుని అంటావు అంటే పక్కన పెట్టి నువ్వు అట్లే ఉంటే నేను నీకు వచ్చాయి. పని చేయకుండా నీకు డబ్బులు వచ్చేస్తాయి, పని చేయకుండా నీకు అది వచ్చేస్తుంది, పని చేయకుండా నీకు పోస్ట్ వచ్చేస్తుంది. ఈరోజు మనుషులు చేయండి ఏం చేయకుండా వచ్చేయాలంట ఆశీర్వాదాలు. బైబిల్ మొత్తంలో చూడండి, అబ్రహాము విశ్వాసానికి తండ్రి. వాక్, పో 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 నడు. వాగ్దాన భూమ మోషే నడిపించు, పో 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 నడు. ఎవరైనా సరే స్టెప్ బై స్టెప్ స్వతంత్రించుకుంటూ సాధించుకుంటూ పోవాలి. ఓరక రాత్రికి నీ దగ్గర చేరేది కాదు. ఏదైనా నీ దగ్గర సులభంగా వచ్చేదాకా సులభంగా పోతుంది. దేవుడు ఎప్పుడు ఒకటి ఇస్తాను ముందు దాని విలువని నీకు నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? విలువ నేర్పిస్తాడు. హీల్ టీచ్ యూ ద వాల్యూ. ఈరోజు చాలామంది దేవుడు ఇచ్చిన దీవెనలు ఓరక పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఇచ్చిన బిడ్డలను ఓరక పాడు చేసుకుంటున్నారు. దేవుడు ఇచ్చిన కుటుంబాలను ఓరక నాశనం చేసుకుంటున్నాడు. దేవుడు చక్కని భర్తనిచ్చినా, చక్కని భార్యనిచ్చినా, యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద హస్బెండ్ నార్ ద వైఫ్, యూ అబ్యూస్. మనలా అంటున్నావు నా కుటుంబం కట్టబడాలి, ప్రార్థన చేయి. నువ్వు అబ్యూస్ చేసావు. ఫస్ట్ నీ మైండ్ మార్చుకో. నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకో. నువ్వు మాట్లాడే విధానం మార్పున దేవుడు ఏం చేసినా కూడా వ్యర్థమే. ఎందుకంటే నువ్వు అబ్యూస్ చేస్తూ అనుకుంటానంటే భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు ట్రిగర్ చేసుకుంటారు కొన్నిసార్లు. డూయింగ్ ద సేమ్ మిస్టేక్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్, నో, నాట్ పాసిబుల్. నీ మనసు మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి, నువ్వు మాట్లాడే తీరును మార్చుకోవాలి, నీ మాట్లాడే పదజాలాల మాటలను మార్చుకోవాలి. కొన్నిసార్లు భర్త అంటాడు నువ్వు అట్లా మాట్లాడతా నాకు ఇష్టం లేదు, నాకు అట్లే అలవాటు అనింది అనుకో భార్య. ఎప్పటికైనా భర్త మారతాడా? ఒకటే భర్త సెన్స్లెస్ అయిపోవాలి. అంతేరా. అక్కడ ప్రేమ ఉంటుందా? ఉండదు, తప్పకుండా ఉండదు. ఎంత అన్న దగ్గర ప్రేమ కనబడదు అన్నమాట. కానీ భార్య నా భర్తకి ఇష్టం లేదు, మార్చుకోదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే మార్చుకుంటావు. ఎందుకు? దేవుడు లోపడమన్నాడు కాబట్టి. నువ్వు దేవునికి భయపడి ఉన్నావు కాబట్టి నీ భర్తకి లోపడతావు. యు షో ద ట్రాన్స్ఫర్మేషన్. నీ భర్త మాటకి నువ్వు లోపడతలేదంటే అంటే ఇలా మాట్లాడుతున్నా మా గౌరవం లేకుండా మాట్లాడుతుంటే నేను ఇట్లా పిలుస్తాను, నాకు ఇట్లా అలవాటు, మా ఇంట్లో ఇట్లా అలవాటు అన్నావు అనుకో, యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్. డూ యూ థింక్ గాడ్ విల్ చేంజ్ యూ? నో. అండ్ సేమ్ గోషోష, భార్యకి ఇష్టం లేదన్నది చేస్తూ ఉన్న భర్తలో నా భార్య మారాలని ప్రార్థన చేయని అడగద్దు, ప్రయోజనం లేదు. ఇష్టం లేదంటే చేయొద్దు. కొన్నిసార్లు పాపం కాదు, కొన్నిసార్లు ఇష్టం లేదంతే. కొన్నిసార్లు పాపం అని కాదు. The point is not about sin. It is about he doesn't like or she doesn't like. Stop doing it. అది ఆపకుండా నేను ఇట్లా ఉంటాను, ఇందులో ఏం తప్పంట. ఇప్పుడు చూడండి, కొంతమందికి పై నుండి కింద వరకు ఎర్ర బట్టలు వేసుకుంటాం, కొంతమందికి ఇష్టం లేదు అనుకో. ఒక భర్తకి ఇష్టం లేదు అనుకో, భార్య నేను ఎర్ర బట్టలే వేసుకుంటాను అంటాం. ఏంటి అర్థం? మూర్ఖత్వం. ఇష్టం లేదా? నా క్లాసెట్లో ఒక్కటి కూడా ఎర్ర లేకుండా చేస్తాను నీ కొరకు. నాకు నచ్చిందా నచ్చలేదా కాదు, నువ్వు నన్ను చూస్తున్నావు, నన్ను నేను చూడట్లే. నేను పొద్దునుంటే సాయంత్రం వరకు అద్దం ముందు నిలబడతలే. కానీ నీకు ఇష్టం లేదంటే నువ్వు నన్ను ఇష్టపడాలి, నువ్వు ఇష్టపడేలాగా నేను వస్తా. యు సే దట్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ us టు చేంజ్.
ఈరోజు మనసులో మనకి తగ్గింపు కలగాలి, మార్పు కలగాలి, మన జీవిత విధానం మలుచుకోవాలి. ఈరోజు మనం లోబడాలి. ఈరోజు లోబడిన వారమైతే దేవుడు నిశ్చయంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. దయచేసి తలలో ఉంచుతామా? తలలో ఉంచి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనం మంచి దాసులుగా ఉన్నామా? దేవుడు మనల్ని చూస్తే సంతోషపడగలుగుతున్నాడా? మనలో క్రమశిక్షణ ఉందా? మన క్రమశిక్షణ దేవుడు మనల్ని సరిదిద్దుతో లోబడుతున్నామా? దేవుడు మనల్ని నోరు మూయమంటే నోరు మోస్తున్నామా? క్రమశిక్షణ లేనివాడు ఎగ్జాస్ట్ లైఫ్ అండి, బర్న్ అవుట్ లైఫ్, మారల్ ఫెయిల్యూర్. అవకాశాలు పోగొట్టుకునేవాడు క్రమశిక్షణ లేనివాడు. సాకులు చెప్పేవాడు క్రమశిక్షణ లేనివాడు. ఈరోజు నిజంగా దేవుని ఆత్మ నీలో ఉన్నదంటే నువ్వు దేవుని దగ్గరగా ఉంటావు. దేవుని దగ్గరగా ఉన్నవాడు ప్రార్థనలో స్థిరత్వం కలిగిన వాడు. ప్రార్థనా సమయము, భక్తుల్లో చూస్తాం, ప్రార్థనా సమయము రోజుకి 3 మార్లు ప్రార్థన చేశారు, 7 మార్లు స్తుతించారు. దేర్ ఇస్ అ కన్సిస్టెన్సీ. యువర్ క్యారెక్టర్ ఇస్ గార్డెడ్. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితే నీ క్యారెక్టర్ ఇస్ గార్డెడ్. ఎవడి మీద నేరం వేస్తాను లేదు, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేయమన్నారు, వీటిలో లేదు. నీ క్యారెక్టర్ నువ్వు మెయింటైన్ చేసుకుంటావు. నీకు డిసిప్లిన్ ఉంది కాబట్టి. దట్ ఈస్ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. నీ జీవితం ఒక క్రమశిక్షణలో ఉంటుంది. క్రమశిక్షణ కలిగిన వాడు నిర్ణయాలు వెంటనే చేయగలుగుతాడంటే, తన మైండ్ని అదుపులోకి తీసుకురాగలుగుతాడు. ఇది చేయొద్దు అంటే చేయొద్దు, చెయ్యి అంటే చెయ్యి. క్రమశిక్షణ లేనివాడు ఒక పాట ఇది చేస్తాను, ఒక పాట అది చేస్తాను, ఒకసారి అది చేస్తాను, ఒకసారి ఇది కావాలి, ఒకసారి అది, ఒకసారి ఇది. ఏది ఒక స్థిరత్వం ఉండదు, చంచల మనస్సు. ఈరోజు దేవుడు నీకు చంచల ఆత్మను అవ్వలేదండి, కన్సిస్టెన్సీ, స్థిరమైన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆల్ నోయింగ్ మైండ్. ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎలాగ చేయాలో, ఏది ఎట్లా చేయాలో చేయవలసిందే చేస్తున్నాము. ప్రభా, నీ సమయంని జాగ్రత్తగా కాపాడు. నీ జీవిత విధానాన్ని విశ్వాసముతో ప్రతి అడుగుతీ నీకు దేవుడు నమ్మి అప్పచెప్పిన దాంట్లో అన్నింటిలో నా లెక్క అప్పచెప్పగలిగిన వాడిగా ఉండు. ఓ యవనుడా, నీ జీవితాన్ని చక్కగా కాపాడుకో. ఓ యవనుడా, నీ జీవితంలో నువ్వు సాధించవలసింది సాధించు. సుఖాన్ని కోరొద్దు. యవనుడా, ప్రయాసపడాల్సిన సమయంలో ప్రయాసపడు. నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకో. నేర్చుకుంటానికి ముందే నాకు తెలుసు కాదు, నేర్చుకో. స్పెండ్ టైమ్ ఇన్ లెర్నింగ్. నువ్వు నిజంగా క్రమశిక్షణ కలిగి బ్రతకగలిగితే దేవుడు ఒక నూతన ప్రారంభం ఇచ్చి పోగొట్టుకున్న అన్ని నీకు తిరిగి ఇచ్చే దేవుడు. అంటే గాడ్ వాంట్స్ టు రిస్టోర్ యూ. మేకప్ యువర్ మైండ్. అడిగిన దేవా, ఏది సరే అది నేను చేసే కృప నాకు దయచేయ. ఏది సరే అది ఆ రీతిగా నేను బ్రతికే జీవితం నాకు దయచేయ. ఏది సరే మాట్లాడతాను అదే మాట్లాడాలి ప్రభా. నాకేం అనిపించింది కాదు, నాకేం నచ్చింది కాదు, నాకు ఎలా ఉంది కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై ఎమోషనల్ భక్తి కాదయ్యా. స్థిరమైన జీవితం నాకు దయచేయ. నా ముందు నువ్వు పెట్టిన పనిని ముగించే శక్తిని నాకు దయచేయ. నా ముందు నువ్వు తెరిచిన తలుపులను నడిచే శక్తిని నాకు దయచేయ. అడగండి దేవుడిని, అడగండి. క్రమశిక్షణ కలిగిన మనసుని దేవుడు ఇస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడ్డాడంటే. అడగండి, పరిశుద్ధాత్మ నాకు సాయం చేయ్యా. నన్ను నడవలసిన త్రోవ నాకు నేర్పించయ్యా, నాకు నడిపించయ్యా. నేను లోపడతాను ప్రభా. నమ్మండి, ఈరోజు నీ విధేయత నీ ముందు తలుపుని తెరుస్తుంది. ఈరోజు నీ విధేయత దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేస్తానికి అవకాశం ఉంటుంది. నువ్వు విధేయుడిగా సమర్పించుకుంటేనే దేవుడు ఏదైనా నీ జీవితంలో చేస్తానికి ఉంటుంది. Lord, I make a decision to change. I make a decision to obey. I make a decision to surrender. నీ చిత్తానికి లోబడతా, నీ చేతులు సమర్పించుకుంటా, నీ మార్గంలో నడుస్తా, నీ వాగ్దానాలు పట్టుకుని జీవిస్తా. నేను నిర్ణయిస్తున్నాను ప్రభా, నాకు సాయం చేయి. ఇదిగో దేవా, ఈరోజు అడుగుతున్నామయ్యా, నీ సహాయాన్ని అడుగుతున్నామయ్యా. మా ఒక్కొక్క తలంపులో మేము చేసే నిర్ణయాన్ని బట్టి దేవా, మా జీవితం ముందునే మేము గ్రహిస్తున్నాం ప్రభా. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం మా ముందు ఉంది. ద చాయిసెస్ దట్ వీ మేక్ డిఫైన్స్ అవర్ లైఫ్. మేము ఫలించాలా లేదా అనేది మేము చేసే నిర్ణయాలను బట్టి ఉంది కదా ప్రభా.
మేము ఇతరుల గురించి తలంచే విధానాన్ని బట్టి ఉంది కదా ప్రభా. మేము నడిచే నడతలో మేము చేసే నిర్ణయాలను బట్టి ఉంది కదా ప్రభా. దేవా, మాకు కావాల్సిన క్రమశిక్షణ దయచేయ, ఫలించడానికి కావాల్సిన డిసిప్లిన్ దయచేయ, మా హృదయాన్ని సరిదిద్దుకునే జీవితాలను మాకు దయచేయ. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా మాట్లాడారు, ఎవరు ఎలా జీవించారన్న దాన్ని బట్టి కాక దేవా, నీ ముందు మేము సరిగా ఉన్నామా అని చూసుకుని నీ ముందు నీకు లెక్కప్ప చెప్పే భయంతో జీవించే జీవితం మాకు దయచే ప్రభా. మమ్మల్ని చూడయ్యా, యావరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడయ్యా. మార్పు లేని జీవితంలో అయితే ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే కదా ప్రభా. మార్పు లేని తలంపులు అయితే ఎంత ఆలోచించినా వ్యర్థమే కదా ప్రభా. దేవా, మాకు కావాల్సిన క్రమశిక్షణ అయ్యా మాకు సరిదిద్దు దయచే ప్రభా. మమ్మల్ని కొట్టు, మమ్మల్ని తిట్టు, మమ్మల్ని నలగొట్టు, మమ్మల్ని విలువైన పాత్రగా చెయ్య. నీకు ఇష్టం లేనివి తీసేయ. మమ్మల్ని క్రమశిక్షణ, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూనే మమ్మల్ని క్రమశిక్షణ పరుస్తామనేది వాక్యం తెలియజేస్తుంది. ప్రేమించిన తండ్రి సరిదిద్దే రీతిగా దేవా, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారి సరిదిద్దుతావు కదా ప్రభా. మమ్మల్ని క్రమపరచు ప్రభా. మేము సమర్పించుకుంటున్నామయ్యా. వి సరెండర్ టు యువర్ డిసిప్లిన్ లార్డ్. వి సరెండర్ టు యువర్ డిసిప్లిన్ లార్డ్. నువ్వు ప్రేమిస్తూనే గద్దిస్తావు, మేము బాగుపడాలని గద్దిస్తావు, మేము సరిదిద్దుకుంటే మా జీవిత విధానాన్ని మార్చుకుని నీకు అంగీకారంగా ఉండాలని నువ్వు గద్దిస్తావు. ఇదిగో ప్రభా, లోపడతామయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటున్నామయ్యా, నీ శక్తిని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని బాగు చేయ, మమ్మల్ని బాగు చేయి. ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని బాగు చేయి. ఈ లెవెల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దర్శించు. మాకు కావాల్సిన క్రమశిక్షణ దయచి, మా జీవితంలో కావాల్సిన విలువ దయచి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మా జీవితంలో దేవా క్రమశిక్షణతో మార్పు, విత్ ఫ్రూట్ బేరింగ్, మచ్ ఫ్రూట్, అధిక ఫలము ఫలించే జీవితాలు మాకు దయచేయి. దేవా, నీ వాక్కు ఈ సమయంలో మాకు ఎరువులాగా పడుతుంది ప్రభా. నీ వాక్కు కఠినంగా కూడా మేము సరిదిద్దబడటానికి మేము అర్థంలో పరీక్షించుకున్నట్లుగా, నీళ్ళల్లో కడుక్కున్నట్టుగా నీ వాక్కు మాకు ఆధారంగా ఉంది ప్రభా. ఇదిగో ప్రభా, నీ వాక్కు ద్వారా మేము సరిదిద్దబడుచునిగా నీ ఆత్మ కార్యాన్ని మాలో జరిగించు. మమ్మల్ని ఆదరించేయ, మమ్మల్ని బలపరిచేయ. ఈ ఉపవాస ప్రార్థనలు అయ్యేటప్పటికి మా మనసులో నూతనత్వం చూడాలయ్యా. మేము ఆలోచించే విధానంలో నూతనత్వం చూడాలయ్యా. మా జీవితంలో జయము చూడాలయ్యా, విడుదల చూడాలయ్యా, మార్పు చూడాలి. మా చుట్టూ ఉన్న వారిలో మేము మార్పు ఎదురు చూడలేము, కానీ మాలో మార్పు ఇతరులకు చూపించాలి ప్రభా. వీఆర్ నాట్ ద ఓల్డ్, వీఆర్ నాట్ ద ఓల్డ్, వీఆర్ నాట్ ఆఫ్ ద కార్నల్ అనేది చూపించాలి. శరీర క్రియలు మనలో నశింపజేసి నీ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని నడిపింపజేయమని ఈరోజు ఎవరెవరైతే వారి హృదయంలో ఒక నిర్ణయం చేశారో, పరిశుద్ధాత్మను నువ్వు బలపరిచేయ్యా, నువ్వు తోడుండయ్యా, నువ్వు ఆదరించయ్యా, నువ్వు సహాయం చేయ్యా, నువ్వు నడిపించయ్యా, నీవే అద్భుతం జరిగించయ్యా, నీవు మేలు జరిగించమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్.